నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ ప్రేమ్రాజ్ గౌడ్ అల్లగౌని. ఇవాళ టాపిక్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్. ఎస్ ఫ్రెండ్స్, వాట్ ఈజ్ మ్యూచువల్ ఫండ్స్? అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ అంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ ఆర్ అసెట్ మేనేజ్మెంట్ సర్వీస్. అసలు సింపుల్గా చెప్పాలంటే మనము ఒక కంపెనీ అంటే ఒక ఎక్స్పర్టైజ్డ్ కంపెనీ కానీ ఒక 25 to 30 years ఎక్స్పర్ట్స్ ఉన్న కంపెనీ ఒక ఫండ్ అనేది రైజ్ చేస్తారు. వాళ్ళు సిబి రిజిస్టర్డ్ అయ్యి అండ్ రెగ్యులేటర్ రిజిస్టర్డ్ అయి ఉంటారు. అయితే మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్స్కి అసలు షేర్ మార్కెట్ అంటే తెలియదు, అసలు ఈక్విటీస్ ఎలా మన వాల్యుయేషన్స్ చేయాలనో తెలియదు, ఫైనాన్షియల్స్ తెలియదు, ఫండమెంటల్స్ తెలియదు, అసలు ఏం తెలియదు. అండ్ మోరోవర్ మనకు టైం లేదు అంతా తెలుసుకోవడానికి. అసలు మన మేనేజ్మెంట్ అసలు ఈక్విటీ ఎలా కొనాలి, ఎలా అమ్మాలి, అసలు ఎప్పుడు అమ్మాలి, ఎప్పుడు కొనాలి అన్నది అసలు మనకు జీరో నాలెడ్జ్ అనుకుందాం. అయినా కూడా మన మనీ అన్నది గ్రో కావాలని మనం చూస్తున్నాం. అట్లాంటప్పుడు ద బెస్ట్ ఆప్షన్ ఈజ్ షుడ్ గో టు మ్యూచువల్ ఫండ్స్. అవును ఫ్రెండ్స్, మనము బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ హౌస్ ఆర్ కంపెనీస్కి వెళ్ళి మన మనీ అన్నది ఇన్వెస్ట్ చేసి మన మనీ అన్నది గ్రో చేసుకోవచ్చు. అలా సేవింగ్స్లోండి మంచి గ్రోత్ అన్నది మనము తీసుకోవచ్చు. ఎప్పుడైనా మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ టర్మే ఇన్వెస్ట్ చేయాలి అంటాను. అండ్ వాళ్ళు మినిమల్ ఛార్జెస్ లైక్ 1% ఆర్ 2% ఛార్జ్ చేస్తారు. వాళ్ళ ఫండ్స్ని వాళ్ళ శాలరీస్ కానీ వాళ్ళ ఆఫీస్ కానీ చిన్న ఎక్స్పెన్సెస్ కోసం వాళ్ళు మన దగ్గర 1% to 2% ఛార్జ్ చేస్తారు. అండ్ బెస్ట్గా మనకు సర్వీస్ ఇచ్చి మన మనీ అన్నది గ్రో అవ్వడానికి అవకాశం ఉంటుంది. దే ఆర్ బి 25 to 30 years ఎక్స్పర్ట్స్ ఇన్ దట్ మార్కెట్ టు ఇన్వెస్ట్ అండ్ అలొకేట్ అవర్ మనీ ఇన్ ద బెస్ట్ కంపెనీస్ అండ్ బెస్ట్ ఫైనాన్షియల్ గ్రోత్ కంపెనీస్. అందుకే మనము బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్నే ఎంచుకోవాలి. ఫ్రెండ్స్, మనము ఎన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయని కూడా తెలుసుకోవాలి. మనకు ఈక్విటీ అంటే స్టాక్స్ సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. డెట్ అంటే ఫైనాన్షియల్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. రియల్ ఎస్టేట్, ఎస్ ఫ్రెండ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. అండ్ సిఎల్ఎస్ఎస్ ట్యాక్స్ బెనిఫిట్స్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉంటాయి. మనము మన ఒక ఇంట్రెస్ట్ బట్టి మనము ఫ్యూచర్లో దేనికోసము మనము ఈ ఫండ్స్ అనేది యూజ్ చేసుకోవాలనుకున్నది వెరీ ఇంపార్టెంట్ టు ఇన్వెస్ట్. జనరల్గా మనము మన చిల్డ్రన్స్ హైయర్ ఎడ్యుకేషన్స్ కోసం కానీ వాళ్ళ మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ కోసం కానీ లేదంటే ఏదైనా సెకండ్ హోమ్ లైక్ ఆర్ ఏదైనా అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఇంకేదైనా అవసరాల కోసం కానీ మనము ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఇన్వెస్ట్ చేయడం గ్రేట్గా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయడమే ఉత్తమం. నేనైతే మినిమం 5 to 10 years ఆర్ 12 years మనము మ్యూచువల్ ఫండ్స్కి టైం ఇవ్వాలి. మన మనీ మంచిగా ఒక క్వాలిటీ 25+% మనకు గ్రోత్ రావడానికి అని అంటాను. ఇంకా 30 years మనం ఒక స్టార్టర్ అయితే 30 years ఇస్తే మాత్రం మనకు చాలా ఎక్కువగా మనకు రిటర్న్స్ అనేది వస్తాయి. అయితే మనం ఒకటేసారి దీంట్లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనం శాలరీ ఎంప్లాయిడ్ అయితే మనము మన శాలరీ నుండి జస్ట్ ఒక 10% ఎవ్రీ మంత్ అలొకేట్ చేసి పలానా డేట్కి మన అకౌంట్ నుండి ఆర్ మన ట్రేడింగ్ అకౌంట్ నుండి కట్టేటట్టు డైరెక్ట్ ఆ మ్యూచువల్ ఫండ్స్ అకౌంట్లోకి వెళ్ళేటట్టు మనం సెట్ చేసుకోవచ్చు. అలాగా మనకు యాప్స్ కానీ మన నెట్ బ్యాంకింగ్ కానీ మన ట్రేడింగ్ అకౌంట్ కానీ ఉపయోగించుకొని మనం చేసుకోవచ్చు. అండ్ ఇవాళ రేపు ఆన్లైన్లో అంతా ఈజీ అయిపోయింది. వీ డోంట్ నీడ్ టు గో టు ఎనీ ఏజెంట్ ఆర్ బ్రోకర్. ఎవ్రీథింగ్ ఈజ్ డన్ ఆన్లైన్ లైక్ దిస్ ఫ్రెండ్స్. అయితే మనము ఎవ్రీ మంత్ శాలరీ నుండి 10% అంటే మనము ఒక 20,000 మనకైతే ఒక 10% మనం అలొకేట్ చేయగలిగితే ఎవ్రీ మంత్ 2,000 రూపీస్ మనం ఇన్వెస్ట్ చేయగలిగితే అండ్ ఎవ్రీ ఇయర్ 10% ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే మనము 30 yearsకి నియర్లీ మనం క్యాల్కులేట్ చేసుకుంటే ఒక 20-25% గ్రోత్లో వేసుకుంటే మనం క్రోడ్స్లో మనము సేవింగ్స్ అన్నది చేసుకోవచ్చు. అలాగా అయితే ఒక 40,000 ఎంప్లాయ్ అయితే ఒక 50,000 ఎంప్లాయ్ అయితే దాని ప్రకారమే ఒక 10% 4,000, 5,000, 6,000 అట్లా ఎవ్రీ మంత్ అలొకేట్ చేసుకుంటూ ఎవ్రీ పర్ యానం దాన్ని 10% ఇంక్రీజ్ చేసుకుంటూ అంటే ఒక కాంపౌండింగ్ రూపంలో మనం ఇంక్రీజ్ చేసుకుంటూ మన ఫండ్స్ని అలొకేట్ చేసుకుంటే మనకు హ్యూజ్
రిటర్న్స్ అనేది ఒక రిటైర్మెంట్ కానీ, ఒక ఫార్మ్ ల్యాండ్ కానీ, ఒక సెకండ్ హోమ్ కానీ, లేకపోతే చిల్డ్రన్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఎంత కాస్ట్లీ అవుతుందా మనము కొంచెం ఆ టైంలో ఈ ఫండ్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగా మనం ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. అయితే ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్లో మనం మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలా అంటే నేనైతే దిస్ ద రైట్ ప్లేస్, రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ అంటాను. ఎందుకు? అరే మార్కెట్ పడుతుంది కదా, ఈ టైంలో రైట్ టైం అంటే దిస్ ద రైట్ టైం అంటాను. ఎందుకంటే మనం ఇవాళ ఇన్వెస్ట్ చేసి రేపో లేకపోతే నెక్స్ట్ మంతో నెక్స్ట్ ఇయరో మనము మనీ అన్నది తీసుకోం. మనకు అవసరం లేని అమౌంటే మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి, లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడము ఉత్తమం అంటాను. ఎందుకంటే ఇప్పుడు అన్నది NAV అంటే మన యూనిట్ ప్రైస్ కానీ తగ్గుతూ ఉంటుంది. అంటే ఒక 1 year తగ్గినా కూడా అది మనకు తగ్గుతూ వస్తుంది. అండ్ మళ్ళీ పెరిగినప్పుడు కూడా మనకు కింది నుండి మనకు తక్కువ అమౌంట్లో మనకు NAV అన్నది వస్తుంది. కాబట్టి ఒక 4-5 years మనం అకామిడేట్ టైం తీసుకొని దాని తర్వాత మళ్ళీ యాడ్ ఆన్ చేసుకునే పీరియడ్గా మనం చూసుకుంటే ఒక 10 to 12 years మనకు మంచి తక్కువ డిస్కౌంట్ ప్రైస్లో మనకు NAV అన్నది రావడం జరుగుతుంది. అండ్ మన పోర్ట్ఫోలియో అన్నది మన స్ట్రాంగ్గా ఉంటుంది. దిస్ ద బెస్ట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ అనే నేను అంటాను. అరే తగ్గుతుంది కదా అంటే మనం ఒకటేసారి ఇన్వెస్ట్ చేయట్లేం కదా, మరి ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేస్తున్నాం. అండ్ బెస్ట్ కంపెనీస్, బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి మన ఫండ్స్ అన్నది సెక్యూర్గా ఉంటాయి. ఒక 1 year 2 years మనకు తగ్గినట్టు మైనస్లో కనిపిస్తున్నా దాని తర్వాత ఇయర్స్లో మనకు హ్యూజ్ రిటర్న్స్ అన్నది కనిపిస్తాయి. ఇది మాత్రం గ్యారంటీ అండ్ నోటెడ్ పాయింట్ ఫ్రెండ్స్. వే టు ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. ఎస్ ఫ్రెండ్స్, మనము ఏ మ్యూచువల్ ఫండ్స్ హౌస్లో ఇన్వెస్ట్ చేయడం అన్నది బిగ్ క్వశ్చన్. అండ్ ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం అన్నది ఇంకొక బెస్ట్ క్వశ్చన్. అయితే బెస్ట్ మ్యూచువల్ ఫండ్నే మనం ఎప్పుడైనా ఎంచుకోవాలి. అండ్ మనకు ఇంతకుముందు చెప్పినట్టు 4-5 ఫండ్స్ ఉంటాయి. ఈక్విటీ ఫండ్, డెట్ ఫండ్, గోల్డ్ ఫండ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ELSS ఫండ్. ఎస్ ఫ్రెండ్స్, మనము హై రిస్క్ ఉండేది ఈక్విటీ ఫండ్ అండ్ హై రిటర్న్స్ కూడా ఈక్విటీ ఫండ్లోనే ఉంటుంది. డెట్ ఫండ్లో లో రిస్క్ ఉంటుంది, లో ఇన్కమ్ ఉంటుంది. అండ్ కాంబినేషన్లో హైబ్రిడ్లో కాంబినేషన్ ఉంటుంది. హైబ్రిడ్ ఫండ్లో కాంబినేషన్ ఉంటుంది. మనకి ఈక్విటీ ఉంటుంది, డెట్ ఉంటుంది. రెండు కాంబినేట్ చేసి అంటే మోడరేట్ రిస్క్ అండ్ మోడరేట్ రిటర్న్స్. అలా రియల్ ఎస్టేట్ కానీ గోల్డ్ కానీ లో రిస్క్ లో గ్రోత్. అయితే మనము లాంగ్ టర్మ్ మన ఎడ్యుకేషన్, పిల్లల ఎడ్యుకేషన్ కోసం కానీ లేకపోతే సెకండ్ హౌస్ కోసం కానీ మంచి కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి మనము నేనైతే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్నే ప్రిఫర్ చేస్తాను. ఎస్ ఫ్రెండ్స్, పారాక్ ఫారెక్ ఫైనాన్షియల్ అడ్వైజరీ సర్వీస్ ఈ గ్రూప్ వచ్చేసి 1992లో ఇన్కార్పొరేట్ అయింది. అండ్ వాళ్ళు ద ఎర్లియస్ట్ SEBI రిజిస్టర్డ్ కంపెనీ. వీళ్ళు ద బెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీగా నేను చెప్తాను. అందుకే నేను వీళ్ళ కొన్ని స్కీమ్స్ నేను చెప్తాను. పారెక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, వీళ్ళ NAV వచ్చేసి యాజ్ ఆన్ టుడే 84.1972. అండ్ పారెక్ ELSS ట్యాక్స్ సేవర్ ఫండ్. అండ్ ఇంకా వాళ్ళకి చాలా ఫండ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. కాకపోతే నేను పారెక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్నే మీకు సజెస్ట్ చేస్తాను. దీని NAV వచ్చేసి ఎప్పుడైనా మనము ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినా, ఏ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినా డైరెక్ట్ ప్లాన్ మాత్రమే ఎంచుకోవాలి. ఎందుకంటే మనకు డైరెక్ట్ ప్లాన్లో మనకు ఈ బ్రోకరేజ్ అంటే వాళ్ళ సర్వీస్ ఛార్జెస్ అన్నది తక్కువ ఉంటాయి అండ్ మనకు రిటర్న్స్ అన్నది ఎక్కువ వస్తాయి. అదే రెగ్యులర్లోకి వెళ్తే వాళ్ళ కమిషన్స్ అనేది కొంచెం ఎక్కువ ఉంటాయి, మనకు రిటర్న్స్ అనేవి కొంచెం తక్కువ రావడం జరుగుతుంది. సో ఎప్పుడైనా గో విత్ డైరెక్ట్ గ్రోత్ ప్లాన్సే. అందుకే ఈ పారెక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో 84.1972 NAV ఉండడం జరుగుతుంది. దిస్ ద బెస్ట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ దిస్ ప్లాన్ ఫ్రెండ్స్. సెకండ్ వచ్చేసి PGIM మ్యూచువల్ ఫండ్స్. ఎస్ ఫ్రెండ్స్, PGIM ఇండియా మ్యూచువల్ ఫండ్స్ ఇది ఒక అమెరికన్ బేస్డ్ కంపెనీ, ఫౌండెడ్ ఇన్ 1984. ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూచువల్ ఫండ్ హౌస్ అని నేను చెప్తాను. అండ్ దీంట్లో నేను 2 మ్యూచువల్ ఫండ్స్ నేను చూశాను. దీంట్లో PGIM ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, దీని NAV వచ్చేసి యాజ్ ఆన్ టుడే 27 February 2025 36.88 రూపీస్. అండ్ సెకండ్ ఫండ్ వచ్చేసి దీంట్లో PGIM ఇండియా మిడ్ క్యాప్ ఆపర్చునిటీ ఫండ్. ఎస్ ఫ్రెండ్స్, దీని NAV వచ్చేసి యాజ్ ఆన్ టుడే 63.72 రూపీస్. ఈ 2 ఫండ్స్ కూడా బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అని నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను.
థర్డ్ వచ్చేసి కాంట్ గ్రూప్. ఎస్ ఫ్రెండ్స్, ఇది 2008లో ఇన్కార్పొరేట్ అయింది అండ్ ఇండియన్ కంపెనీ. అండ్ ఇది దీని పాస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేసి చాలా రాస్టిక్ గ్రోత్గా పెరుగుతున్న కంపెనీ. అండ్ ఎప్పుడైనా మనం ఫైనాన్షియల్స్లో మంచి హిస్టరీ ఉన్న కంపెనీ తీసుకోవాలి అండ్ ఫ్యూచర్లో మంచిగా పెర్ఫామ్ చేస్తుంది అని మనం ఆలోచించి నేను ఈ కంపెనీని సెలెక్ట్ చేశాను. అండ్ దీంట్లో కాంట్ ఫ్లెక్స్ క్యాప్ ఫండ్, దీని NAV వచ్చేసి 85.76 రూపీస్ దగ్గర ఇవాళ ట్రేడ్ అవుతుంది. అండ్ కాంట్ ఫోకస్డ్ ఫండ్, ఇది కూడా 76.49 రూపీస్ దగ్గర ఇది NAV అన్నది ఉంది. NAV అన్నది డే టు డే చేంజ్ అవుతుంది, కానీ ఎప్పుడైనా మనము డైరెక్ట్ ప్లాన్ ఫండ్లోనే ఇన్వెస్ట్ చేయాలి. అండ్ మన నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ డైరెక్ట్ ఫండ్, ఎస్ ఫ్రెండ్స్, నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ డైరెక్ట్ ఫండ్, ఇది కూడా నేను సజెస్ట్ చేస్తున్నాను. అండ్ దీని NAV వచ్చేసి 159 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ ఎందుకు ఈ స్మాల్ క్యాప్స్ని కూడా నేను స్మాల్ క్యాప్ ఫండ్స్ని కూడా రికమెండ్ చేస్తున్నానంటే, ఇప్పుడున్న మార్కెట్లో అంటే బేరిష్ మార్కెట్లో కానీ కన్సాలిడేషన్ మార్కెట్లో కానీ ఇట్లాంటి ఫండ్స్ అన్నది కొంచెం మనము తగ్గుతాయి. మనము ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేస్తాం కాబట్టి మనము తగ్గినా కూడా అండ్ మళ్ళీ పెరుగుతాయి కాబట్టి, పెరిగినప్పుడు హ్యూజ్గా పెరుగుతాయి కాబట్టి మనకు మంచి రిటర్న్స్ ఇస్తాయని నేను ఈ యొక్క స్మాల్ క్యాప్ ఫండ్స్ని కూడా నేను రికమెండ్ చేస్తున్నాను. ఇవి కూడా మనకు హ్యూజ్ రిటర్న్స్ ఇచ్చే ఫండ్స్. అండ్ ఫిఫ్త్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి HSBC స్మాల్ క్యాప్ డైరెక్ట్ ఫండ్. ఎస్ ఫ్రెండ్స్, HSBC స్మాల్ క్యాప్ డైరెక్ట్ ఫండ్ని నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి 75.78 రూపీస్ దగ్గర NAV ఉన్నది. అండ్ ఇది బెస్ట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ దిస్ ఆల్ మ్యూచువల్ ఫండ్స్ అంటాను. ఎవరికైతే మనకు ఈ షేర్ మార్కెట్లో ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి, స్టాక్స్ ఏవి బెటర్, ఏవి అనలైజ్ చేయలేమో, అండ్ మనకు చేయడానికి అనలైజ్ చేయడానికి టైం కూడా లేదు, అప్పుడు మనము బెస్ట్ మ్యూచువల్ ఫండ్ హౌసెస్కి వెళ్ళి వాళ్ళ బెస్ట్ ఫండ్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని మనం మంత్లీ కానీ ఇయర్లీ కానీ ఇన్వెస్ట్ చేసి ఒక లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తే మనకు మంచి సేవింగ్స్ అనేవి, మనకు మంచి రిటర్న్స్ అనేది లాంగ్ టర్మ్లో రావడం ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ దట్స్ వై ఐ సెలెక్టెడ్ దిస్ ఆల్ ఫండ్స్ ఆర్ 5-star రేటెడ్ ఫండ్స్. అన్నిటికీ 5-star రేటెడ్ అండ్ టాప్ మ్యూచువల్ ఫండ్స్ నేను సెలెక్ట్ చేశాను. అండ్ ఇవి గుడ్ రిటర్న్స్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్. Don't forget to subscribe and press the bell icon. Thank you, friends.